నువ్వు నిన్ను దర్శించాలని ఆశపడుతున్నారు. నీ ఒంటరితనాన్ని, నీ కృంగుబాటుని, నీ వేదన్ని, నీ నిందలని, నీ సమస్యలన్నింటినీ విడిపించుటకు ఆయన పరిశుద్ధాత్ముడిగా నిన్ను బలపరచుటకు వాక్యమై రేపుటకేం సిద్ధపడుతున్నాడు. కాబట్టి నువ్వు ధైర్యం చెడొద్దు, విశ్వాసాన్ని వేడొద్దు, పట్టుదలతో ప్రార్థన చేసే ఆ మనసుని వెళ్ళిపోవద్దు. ఎవరో నిందించారని, ఎవరో బాధ పెట్టారని, ఎవరో అవమానపరిచారని, ఎవరో కొంగదీశారని, నీకోసం ప్రాణం పెట్టిన, నీకోసం రక్తం కార్చి, నీకోసం మరణించి తిరిగి లేచిన దేవుడిని విడిచిపెట్టుకుంటావా? ఆయన నిన్ను ఇచ్చేస్తాడు, ఆయన నిన్ను కనపరుస్తాడు, ఆయన నిన్ను గొప్ప చేస్తాడు. నీ జీవితంలో కోల్పోయినవన్నింటినీ తిరిగి నీకు అనుగ్రహిస్తాడు. సాతాను నీ ద్వారా ఏదైతే నేను నాశనం నిలిచిపోయాడో వాటన్నిటిని విడిపించి తన మహిమతో నింపి వాటన్నిటిని నీ చేతికి మరలా అప్పగిస్తాడు. ఆయన ఏది కోల్పోయావో వాటన్నిటిని తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. కాబట్టి ధైర్యాన్ని విడవద్దు, ప్రభు వైపు నువ్వు చూస్తూ నడవడానికి ముందుకు సాగిపో. ఆమె